వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సంపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో బండ్ల ఏర్పాటుపై అధికార యంత్రాంగం అడ్వాన్స్ సెక్యూరిటీ లైన్ను నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16న నర్సంపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజర్ను నిర్వహించింది. గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిక్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు భద్రతా అధికారులతో కలిసి పర్యటన రూట్లను నిశితంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండటంతో తామరపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి నర్సంపేట ప్రజావేదిక సభాస్థలి వరకు, అక్కడి నుండి గణపజాల నిర్వహణ కేంద్రం వరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఏఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ బి రాజ్ కుమార్ నేతృత్వంలోని బృందం భద్రతా పరమైన అంశాలపై స్థానిక అధికారులకు సూచనలు చేసింది. సభకు వచ్చే ప్రవేశ మార్గాలు, వాహనాల పార్కింగ్, సెక్యూరిటీ చెక్ పాయింట్లు, వైద్య శిబిరాల ఏర్పాట్లపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీరు, నీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖలను కోరారు. ఈ పర్యటనలో ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, శ్రీకాకుళం టెక్కిలి ఆర్డీఓలు వేణుగోపాల్, కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, ఆర్బీఎస్సీ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్సీ వీరనాయుడు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ దర్బార్కు సంబంధించి 29 వినతులు, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, పెన్షన్లు, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఇక మీదట తరచూ ప్రజా దర్బార్లను నిర్వహించడం జరుగుతుందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు, వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన కమిటీ భేటీ నిర్వహించింది. రానున్న పురపాలక, నగరపాలక, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ కమిటీ గురువారం భేటీ అయింది. విజయవాడలోని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లాల ప్రతిపాదకన ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వేరువేరుగా కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించిన సంగతి విదితమే. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటించి అక్కడ మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీలలో పెరుగుతున్న వార్డులు, డివిజన్లు, అక్కడ రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రాంతాల వారీగా నివేదికను మనోహర్కి అందించారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించే విధంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికలను, ఈ భేటీలో చర్చించిన అంశాలను పవన్ కళ్యాణ్కి నివేదించనున్నారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర కమిటీ సభ్యులు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యమని నూతన ఉపకులపతి లక్ష్మీనారాయణరావు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన సాంకేతిక విద్యను, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శుక్రవారం తొలిసారిగా శ్రీకాకుళం క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపస్ కు చేరుకున్న ఆయనకు డైరెక్టర్, డీన్లు, బోధనేతర సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యాంపస్ లోని వసతులు, విద్యా విధానాన్ని పరిశీలించిన ఉపకులపతి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జేయూకేటీని దేశంలోని అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, పరిశోధనలకు, విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటి కాన్ఫరెన్స్ లో ఆచార్యులుగా పనిచేసిన తన అనుభవాన్ని సంస్థ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందిస్తానని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటనకు వస్తున్న సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనకు వస్తున్న సందర్భంగా ఎన్నికల్లో జిల్లాకు ఇచ్చిన హామీలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఎందుకు అమలు జరగలేదు, దానిపై స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వంశధార, ఆఫ్షోర్ రిజర్వాయర్ మొదలగు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చడం వరకు నీరందిస్తామని ఇచ్చిన హామీ నేటికి నీటి ఊటలాగా మిగిలిపోయింది అన్నారు. నేరేడు బ్యారేజ్ కు నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిసే జిల్లా సస్యశ్యామలమవుతుందని దానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. పైడిగం ప్రాజెక్టు మరమ్మతు చేస్తామని, అన్ని లిఫ్టులు మరమ్మతు చేస్తామని హామీలు అమలు జరగలేదని విమర్శించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చేసిన వాగ్దానం నేటికి అమలు చేయకపోవడంతో జీడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత వలస వెళ్లిపోతున్న సందర్భంలో వలసలను నివారిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరిందో యువతకు చెప్పాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, లేడల నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఎంతవరకు నిలబెట్టుకున్నారో నిరుద్యోగ యువతకు తెలియజేయాలని ప్రశ్నించారు. నరసన్నపేటలో భూ ఆక్రమణలు విపరీతంగా జరుగుతున్నా అధికారులు, స్థానిక శాసనసభ్యులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు తెలియజేయాలి అన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని పేద ప్రజలకు ఆ భూమిని పంచిపెట్టి పేద ప్రజలకు అండగా ఉండాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాన్ని నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి పార్టీ ప్రభుత్వం చెప్పాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు ప్రధానంగా నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న గొంతు ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా మడపాం ఎత్తిపోతల పథకం వెంటనే నెరవేర్చాము, దాన్ని వెంటనే ప్రక్రియ కొనసాగిస్తామన్న మాట 2 సంవత్సరాలు కావస్తున్నా సరే ఆ మాటను మైమరిచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒక విషయం తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోరుతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో యువత ఎక్కువ మంది ఉన్నారు. యువతంతా కూడా విదేశాలకు పోతున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాము, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మకానికి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయకపోగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మేము పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు రేపు నరసన్నపేట రాగానే ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీ వెంటనే అమలు చేయాలి. ఎంతవరకు అమలు చేయలేదు, రేపు వచ్చిన సందర్భంలో మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాలి. లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున దశల వారి పోరాటాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రధానంగా నరసన్నపేట నియోజకవర్గం భూ మాఫియాకు, భూ విలయ తాండవానికి దోపిడీగా మారింది. ఎక్కడ చూసినా చెరువులు, గడ్డలు, వాగులు అన్ని కూడా ఆక్రమించుకుని కూటమి ప్రభుత్వ నాయకులే డబ్బు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట సిపిఐ మండల కార్యదర్శి ఆర్ అరవింద్, సిపిఐ సీనియర్ నాయకులు నెయ్యల నారాయణరావు, నెయ్యల మధు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కేడర్ మీటింగ్ లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కేడర్ మీటింగ్ లో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజలకు చేర్చాలని సూచించారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషి వలననే భవిష్యత్తులో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే నాయకత్వంపై విశ్వాసం ఉంచుకొని సమిష్టిగా ముందుకు సాగితే పార్టీకి విజయాలు ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల మద్దతే పార్టీకి ప్రాణం, కార్యకర్తలే ఆ బలానికి ఆధారమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంశధార మరియు మైనర్ ఇరిగేషన్ పనులకు 2 కోట్లతో మరమ్మతు పనులకు ఎమ్మెల్యే గౌడ్ శిరీష శ్రీకారం చుట్టారు. వజ్రం కొత్తూరు మండలం రెట్టపాడు గ్రామ సమీపంలో కాలువల మరమ్మతు పనులకు పలాస శాసనసభ్యురాలు గౌడ్ శిరీష శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. వంశధార మరియు మైనర్ ఇరిగేషన్ పనులకు సుమారు 2 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా కాలువల మరమ్మతులు అత్యంత అవసరమని పేర్కొన్నారు. వంశధార కాలువ ద్వారా పరిసర గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువల పునరుద్ధరణ పనులను నాణ్యతతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాలువ మరమ్మతు పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. సాగునీటి పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.